ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతుండటంతో హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. గత 3 నెలల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 667 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కోర్టులో వెల్లడైందని, ఈ మరణాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నించింది. నిబంధనలు సక్రమంగా అమలు చేసి ఉంటే ఈ స్థితి ఉండేది కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి వ్యాఖ్యానించారు. హెల్మెట్ ధరించని వారి పట్ల పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. చలానాలు వేసి చేతులు దులుపుకోవడం సరిపోదని, ఇది ప్రజల్లో భయం లేదా చట్టాన్ని గౌరవించే ఆలోచనను కల్పించదని కోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ నిబంధనల అమలులో నిర్లక్ష్యం చేయకుండా చూడాలని సూచించింది. హెల్మెట్ ధరించని వారికి చలానాలు మాత్రమే కాదు, అవసరమైతే విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయాలని సూచించింది. 8770 మంది ట్రాఫిక్ పోలీసుల అవసరానికి 1994 మంది మాత్రమే ఉండటం పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేస్తోందని కోర్టు గుర్తించింది. ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం తరపున అడ్వకేట్ ఎస్ ప్రణతి వాదిస్తూ చలానాలు విధించడం, అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా హెల్మెట్ ధరింపుపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 5.62 లక్షల చలానాలు విధించినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.